ఏదులాపురం మున్సిపాలిటీ నందు 25వ డివిజన్ మరియు 23వ డివిజన్ నందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలుపొందిన విజయోత్సవ ర్యాలీ. 25వ డివిజన్ కడవ నవీన్ 550 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. 23వ వార్డు అభ్యర్థిగా పోకబత్తిని అనిత భారీ ఘన విజయం సాధించింది. అత్యధిక మెజార్టీతో కడవ నవీన్ కుమార్ని గెలిపించినందుకు ఓటర్ మహాశయులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ అవకాశం మాకు ఇచ్చిన ఓటర్ మహాశయులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నన్ను గెలిపించిన ప్రజలకైతే అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలండి. మిత్రులకి, రిపోర్టర్లకి ప్రతి ఒక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఇది గెలిచిన సందర్భంగా నేను చెప్పేది ఏమనంటే, మీ అందరితో పాటు కలిసిమెలిసి ఉంటా, అందరిలో తిరుగుతూ ఉంటూ మీకు ఏ అవసరం ఉన్నా నేను వచ్చి చేస్తాను మాటిస్తున్నానండి. జై కాంగ్రెస్. ఏదులాపురం మున్సిపాలిటీ 23వ వార్డు ఓటర్ మహాశయులందరూ అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి అనితమ్మను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీకే ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అదే బాటలో ఎంతమంది ఎన్ని కుట్రలు పనినా, ఎంతమంది ఎన్ని క్రాస్ ఓటింగ్లు చేసినా, కమ్యూనిస్ట్ పార్టీలు అని చెప్పుకునే పెద్ద మనుషులు ఎంత క్రాస్ ఓటింగ్ చేసినా ప్రజలు అభివృద్ధి వైపు పట్టం కట్టి అంతమంది అఖండ మెజారిటీతో గెలిపించారు. ఈ డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ డివిజన్ని అభివృద్ధి చేయడంలో పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో అనితమ్మ నాయకత్వంలో ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఏదులాపురం మున్సిపాలిటీలో 23వ వార్డు నుండి నన్ను గెలిపించిన నా ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ విజయంతో నేను ముందుకెళ్ళి నేను నిర్వర్తించాలనుకున్న పనులన్నీ నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్న. సీనన్న ఆశీస్సులతో నన్ను ఇక్కడ పంపించాను. సీనన్న ఇదితోనే నేను మంచి మెజారిటీతో గెలుపొందాను. అందరూ నన్ను ఆశీర్వదించండి.